చేతిలో ఫోన్ లేని వారు ఎవరైనా మీకు కనిపించారా? సోషల్ మీడియాని ఫాలో అవ్వని వారిని చూసారా? అవసరమైతేనే అయిన వాళ్ళని వదిలేస్తారు, కానీ ఫోన్ని, సోషల్ మీడియాని మాత్రం అనుక్షణం అంటిపెట్టుకునే ఉంటారు. ఇది నేటి యువత తీరు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోయే అమ్మాయి ఈ జాబితాలో లేదు. ఆమె దృష్టిలో ఫోన్, సోషల్ మీడియా అంటే టైం వేస్ట్. అందుకే వాటికి దూరంగా చదువుల తల్లి ఒడిలోనే గడిపింది. అందుకు ఫలితం సివిల్స్లో 11వ ర్యాంక్. ఇట్టబోయిన సాయి శివాని లేటెస్ట్గా విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఆల్ ఇండియా 11వ ర్యాంక్ సాధించింది. ఇది మాఘనతే అని చెప్పుకునేందుకు ఆమె అస్సలు కోచింగ్ సెంటర్ మొహం కూడా చూడలేదు. ఆమెకి ఫోన్ లేదు. అత్యవసరమై స్నేహితులతో మాట్లాడాలనుకుంటే తండ్రి ఫోన్ నుంచి కాల్ చేసేది. సోషల్ మీడియా వైపు పొరపాటున కూడా పోలేదు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఓ ప్రణాళిక వేసుకుంది. చదవాల్సిన మెటీరియల్ సేకరించింది. ఏడాది 2 ఏళ్లు కాదు 5 ఏళ్లు తపన పడింది. చివరికి అనుకున్నది సాధించింది. వరంగల్ నగరం శివనగర్ వాసవి కాలనీకి చెందిన సాయి శివానిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి మెడికల్ రిప్రజెంటేటివ్, తల్లి గృహిణి. శివానికి చెల్లెలు సాకి, తమ్ముడు ఆదిత్య ఉన్నారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే సాయి శివాని కలెక్టర్ కావాలని కలలు కంది. బీటెక్ పూర్తయ్యాక కూడా అదే లక్ష్యంతో ఉంది. తొలి ప్రయత్నం డాస్పరిచింది. ప్రిలిమ్స్లో ఆశించిన ఫలితం రాలేదు, కానీ మళ్ళీ ప్రయత్నించింది. బయట ప్రపంచానికి దూరంగా ఓ రూమ్కే పరిమితం అయిపోయింది. ఓ ప్రణాళిక వేసుకొని ప్రిపేర్ అయింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సాధించి శబాష్ అనిపించుకుంది. నెలల పిల్లలు కూడా మొబైల్ ఫోన్ లేకపోతే వెలువెల్లాడిపోయే రోజులవి. రీసెంట్గా ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ దగ్గర నుంచి ఫోన్ తీసుకున్న లెక్చరర్పై తిరగబడింది ఆ విద్యార్థి. విచక్షణ మర్చిపోయి లెక్చరర్ని బూతులు తిరుగుతూ చెప్పు తీసుకొట్టేందుకే సిద్ధపడింది. ఇదంతా కేవలం ఫోన్ తీసుకున్నందుకే. అంటే చేతిలో ఫోన్ లేకపోతే ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో కూడా మర్చిపోయేంత సంస్కారహీనుల్లా మారిపోతున్నారు. ఇలాంటి విద్యార్థులున్న ఈ రోజుల్లో సాయి శివాని లాంటి వారి గురించి తెలుసుకోవటం చాలా అవసరం. కోచింగ్ తీసుకునేంత ఆర్థిక స్తోమత లేదు. అందుకే రూమ్లో పుస్తకాల మధ్య ఏళ్ల తరబడి గడిపింది. ఏం తిన్నదో, ఎప్పుడు నిద్రపోయిందో కూడా పట్టించుకోలేదు. తనకు తెలిసిందల్లా ఒక్కటే చదవటం. ఆ రూమ్ నిండా పుస్తకాలతో నింపేసింది. చివరికి గోడలపై కూడా సరస్వతీదేవిని కొలువు తీర్చింది. స్ఫూర్తినిచ్చే రాతలు తన ప్రణాళికతో గోడలు నింపేసింది. కేవలం యూపీఎస్సీ పరీక్షల్లో 11వ ర్యాంక్ మాత్రమే కాదు, రీసెంట్గా తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో 21వ ర్యాంక్ సాధించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన స్కాలర్షిప్ ఆమెకి బాసటగా నిలిచింది. ఆర్థికంగా ఇబ్బందులున్నా, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కానీ తండ్రి రాజు, తల్లి రజిత ప్రోత్సాహమే ముందుకు నడిపించింది అంటోంది సాయి శివాని. రోజుకి 12 గంటలు కష్టపడి చదివేదాన్ని, తన కష్టాన్ని కళ్ళారా చూశామని, అందుకు ప్రతిఫలం దక్కిందంటున్నారు తల్లిదండ్రులు. తొలిసారి ప్రిలిమ్స్లో ఆశించిన ఫలితం రాకపోవడంతో బాధపడ్డాం, కానీ మళ్ళీ అదే స్ఫూర్తితో చదివి తన లక్ష్యాన్ని నెరవేర్చుకుందని కూతుర్ని చూసి సంతోషపడుతున్నారు. సాయి శివాని దేశంలోనే 11వ ర్యాంక్ సాధించి ఓరుగల్లుకి వన్నె తెచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేయకుండా మీరు ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా ఎదిగేందుకు సాయశక్తిలా కృషి చేయండి అని చెబుతోంది సాయి శివాని. తన కళ నెరవేరినందుకు సంతోషంగా ఉందని, ప్రజలకి అందుబాటులో ఉంటూ శక్తి వంచన లేకుండా విధులు నిర్వర్తిస్తాను అని చెబుతోంది. ఆల్ ది బెస్ట్ కాబోయే కలెక్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.